ప్రభువు స్తోత్రాలు. మరి యొక్క దినాన్ని ఇచ్చాడు ప్రభు. దయచేసి ప్రతివారు కూడా అయితే ఈ సమయంలో డైలీ బ్రెడ్ని విని ఆత్మీయంగా మేలు పొందండి. ఈ దినము కీర్తన గ్రంథం 27:10 27:10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. మై ఫాదర్ అండ్ మై మదర్ have forsaken me, but the Lord take me in. मेरा माता पिता ने तो मुझे छोड़ दिया है, परंतु यहोवा मुझे संभाल लेगा. అయితే ఇక్కడ వాక్యాన్ని గమనించారా? తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీస్తానట. చేరదీస్తా అంటే దగ్గరికి చేర్చుకుంటాడు. త్రోసివేసే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము తోసివేయనని చెప్పాడు. ఎంత ప్రేమ గలవాడండి. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు తోసేస్తారు, మన బంధువులు తోసివేస్తారు. అయితే త్రోసివేయని దేవుడు, రమ్మని పిలిచే దేవుడు, బలపరిచే దేవుడు, చేరదీసే దేవుడు. ఎంత మంచి దేవుడండి. ఇలాంటి దేవుడు అయితే ఎక్కడా లేడు. అలాంటి దేవుని నమ్ముకో. ఎందుకు నిరాకరిస్తావు? ఇది మతము కాదు. యేసయ్య మతస్థాపకుడు కాదు, పాపుల రక్షకుడు, నిత్యజీవం ఇచ్చేవాడు. యెషయా గ్రంథం 49:15 యెషయా 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? ప్రశ్న వేశాడు. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. మంచి మాట అండి. మరవని దేవుడు మనతో ఉంటే ఎందుకు దిగులు? సోదరుడా, వింటున్న శ్రోత, అయితే మరవని దేవుడు మన దేవుడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. తన మనస్సులో నువ్వు ఉన్నావు. ఆయన మర్చిపోకుండా నిన్ను కాపాడేదని సమర్థుడు. 103వ కీర్తనలు Psalm 103 ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమో. అంటే మనం మర్చిపోతున్నాం కాబట్టి మరవద్దండిరా బాబు అంటున్నాడు. దేవుడు మర్చిపోడు, మనమే మర్చిపోతున్నాం దేవుని. దేవుని మర్చిపోయి బైబిల్ చదవము, ప్రార్థన చేయము, సాక్ష్యం ఏము, దేవుని స్తుతించము. దేవుని మర్చిపోతే మనకే కీడు. దుష్టులను దేవుని మరచు జనులు పాతాళానికి పోతారట. మరవద్దు సోదరుడా, దేవుని మరవద్దు. ఒకవేళ ఎక్కడైనా మర్చిపోయి ఉంటే సరిచేసుకో. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతలు నీకు దూరంగా ఉంటే, మర్చిపోయి ఉంటే నేడే వాళ్ళు సరిచేసుకొని నీకు దగ్గరగా జీవించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.